లేకపోతే మా ఆది శ్రీనివాస్ వస్తే 127 కోట్లు ఇచ్చి ఈరోజు వేములవాడ రాజన్న మందిరాన్ని నిర్మిస్తున్నాం. అందుకోసం ప్రజాపాలన పోవాలనా? బాసర సరస్వతి విజ్ఞాన జ్యోతి బాసర సరస్వతిని 100 కోట్ల రూపాయలతో బాగు చేస్తున్నందుకు ప్రజాపాలన దిగిపోవాలనా? ఇవాళ చిన్న కాళేశ్వరం ముక్తేశ్వర మందిరాన్ని ప్రారంభించుకుంటున్నందుకు ఈ ప్రభుత్వం దిగిపోవాలనా? సరస్వతి పుష్కరాలను నిర్వహించుకున్నందుకు పోవాలనా? భద్రాచలంలో రాములవారి గుడిని నిర్మించుకుంటున్నందుకు ఈరోజు ప్రజాపాలన దిగిపోవాలనా? బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలను గొప్పగా నిర్మించుకోవాలి, గొప్పగా జరుపుకోవాలి, దేశంలో ఉండే భక్తులందరూ రావాలని ఏర్పాట్లు చేసుకున్నందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? దేనికి పోవాలని నేను అడుగుతున్నా. ఏమొచ్చింది, ఏమయ్యింది? మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, రాజ్ ఠాకూర్, అదేవిధంగా విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ అయితే ఎన్నోసార్లు గెలిచిండ్రు. వీళ్ళందరూ మొదటిసారి ఎమ్మెల్యేలు గెలిస్తే ఇంత పొడుగు అంత పొడుగు అంటివి, లావుమని అడగడు లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళు అంటివి. వాళ్ళతో పాటు నీకు టికెట్ ఇస్తే సొమ్ములు ఇస్తే నీ నెత్తి మీద దరిద్రం ఉండి నీ బుద్ధి సక్కాలేక జగిత్యాల ప్రజలు బండకేసి కొడితే అది మా తప్ప? ఎమ్మెల్యేకి బండకేసి కొడితే ఎంబడే ఎంపీ టికెట్ ఇస్తే బొంద పెట్టిరు వాళ్ళు, అది మా తప్ప? పార్టీ తప్ప? ఏం తక్కువ చేసింది నీకు పార్టీ? ఒక్క ఏడాది నిన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఓపిక పట్టవా? అలాంటి నువ్వు దుర్మార్గుడు శత్రు సంకల చేరి వాళ్ళ సంక నాక్కుంటూ ఇవాళ ప్రజాపాలన పోవాలి అని అంటావా నువ్వు? ఇదా నీ బుద్ధి, నీ నీతి? నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి పాపాల బైరోడు ఎందుకు రావాలన్నా నేను అడగదలుచుకున్నా. నేరెళ్ళ దళితులను ఇసుక లారీల కింద తొక్కించినందుకు పాపాల బైరోడు రావాలా? ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజన బిడ్డలకు బేడీలు వేసి నడి బజార్లో నడిపించినందుకు పాపాల బైరోడు అధికారంలోకి రావాలనా? గ్రూప్ 1 పరీక్షలలో పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలా కమ్మి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల ఉసురు కొట్టుకున్నందుకు పాపాల బైరోడు రావాలనా? పండించిన పంట కొనుగోలు చేయక ఉరేసుకున్నట్టే అన్న పాపాల బైరోడు ఇవాళ రావాలనా? దేనికోసం పాపాల బైరోడు రావాలని నేను అడుగుతున్నా. 1,00,000 కోట్లు, 1,00,000 అంటే 1,00,000. ఈ రోజు కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తువి, ఊరు మారుస్తువి, అంచనాలు మారుస్తువి, 1,00,000 కోట్లు దిగమింగుతువి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు గట్టేసి కొట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కళ్ళకు కొట్టేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం మంచిది కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయలేదు. ఇవి చేసినందుకు పాపాల బైరోడు రావాలనా? దేనికోసం రావాలి? మళ్ళా కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, సారాలో సోడా పోసేటోని రాజ్యసభ చేయడానికి, బిడ్డకు ఎమ్మెల్సీ చేయడానికి పాపాల బైరోడు రావాలనా? దేనికోసం రావాలయ్యా నేను అడుగుతున్నా. ఈ కరీంనగర్లో ప్రజాపాలన పోవాలంటుండు ఒక దళిత బిడ్డ అట్లూరు లక్ష్మణ్, లేచి నిలబడి లక్ష్మణ్, ఒక దళిత బిడ్డను ఎమ్మెల్యేని కాదు ఇవాళ మంత్రిగా చేసినందుకు పార్టీ ఓడిపోవాలన్న జగిత్యాలలో ఇవాళ పొన్నం ప్రభాకర్ ఒక బలైన వర్గాల బిడ్డను మంత్రిని చేసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఒక ఆది శ్రీనివాసును విప్పు చేసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఓ విజయ రమణారావును విప్పు చేసినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ప్రజాపాలన పోవాలనా? మిత్రులారా మీరు చెప్పండి. కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు 2 విప్పులు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన దిగిపోవాలనా? నీ ఒక్కనికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ, గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఇంతకాలం ముసుగు తొడుకొని బతికిండు, ఈ నాలకు ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే, విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్.
2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్, ఇదే నా సవాల్, ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఈ ఆలోచన నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి. చరిత్రల కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఒక చరిత్ర ఉన్నది. 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు వైఎస్ఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు 2 సార్లు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నది. 2024 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన ఉంటుంది. ఆనాడు వైఎస్ఆర్ డిఎస్ ఏ విధంగా అయితే 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో, మళ్ళీ ఈరోజు చెప్తున్నా, అదే వైఎస్ఆర్ డిఎస్ నాయకత్వంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో ఈనాడు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ 2సారి అధికారంలోకి తీసుకొస్తాము, ప్రజాపాలనను ప్రజలకు అందిస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. చరిత్ర పునరావృతం చేసే బాధ్యత మాది, చరిత్ర నిర్మించే బాధ్యత నాది, చరిత్రలో సువర్ణ అక్షరాలతోని లిఖించే విధంగా ప్రజాపాలన అందించే బాధ్యత మాది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలే కాదు, హైదరాబాదు నగరాన్ని మహానగరంగా నిర్మించుకునే బాధ్యత మాది. కూలిపోయిన కూలేశ్వరాన్ని చక్కగా చేసుకొని మళ్ళీ నీళ్ళు అందించుకునే బాధ్యత మనది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, జూరాలు కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, దేవాదులు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మా మిత్రుడు చెప్పిన చిన్న కాళేశ్వరాన్ని పూర్తి చేపించే బాధ్యత నాది. మిత్రులారా, మీకు అండగా నిలబడి మీరు అండగా ఉండండి, నాతో పాటు నడవండి. ఎవడు వచ్చినా తొక్కుకుంటబోయే బాధ్యత మనం తీసుకుందాం. ఈ దేశంలోనే నేను చెప్పదలుచుకున్నా, ఈ దేశంలోనే అత్యధిక మెజార్టీతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, వచ్చేసారి తెలంగాణలో 15 పార్లమెంటులను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత నాది, మీది. ఈరోజు ప్రతిన బూనుదాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం. మీరందరూ సిద్ధమేనా? 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 అక్కడున్న వేలాది మంది సోదరులు సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. వేదిక మీద ఉన్న సోదరులు కూడా, నాయకులందరూ నిలబడి చేతులు ఎత్తండి. మీరందరూ నిలబడి చేతులు ఎత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది మిత్రులారా. ప్రజాపాలన और एक बार కాంగ్రెస్ సర్కార్ అనాలి, సరేనా? और एक बार నేనంటే కాంగ్రెస్ సర్కార్ అని మీరు అనాలి. రెడీనా? రెడీనా? और एक बार, 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 और एक बार. कांग्रेस सरकार, कांग्रेस सरकार, कांग्रेस सरकार. और एक बार, और एक बार,
కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్, జై కాంగ్రెస్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ ఉందంటే తెలంగాణ రాష్ట్రం ఉందని నేను చెప్పదలుచుకున్న మిత్రుల, ఆనాడు కరెంటు లేక, కరెంటు ఉన్న రైతుల మీద కేసులు కట్టి, కరెంటు బిల్లుల కోసం పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోతున్న మోటార్లు కష్టాలలో ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ఈ రైతాంగ కష్టాన్ని కన్నీళ్లను తూర్చడానికి దేశంలోనే మొదటిసారి ఉచిత కరెంట్ అనే గొప్ప పథకాన్ని తీసుకొస్తే ఈ రోజు భారతదేశంలో ఉన్న 100 కోట్ల రైతులకు వివిధ రాష్ట్రాలలో ఉచిత కరెంట్ వస్తుందంటే ఆనాడు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు 100 కోట్ల రైతులకు ఉచిత కరెంట్ అందుతుంది. ఆ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఉచిత కరెంటే కావచ్చు, కనీస మద్దతు ధరే కావచ్చు, 500 రూపాయల బోనసే కాదు, అప్పుల్లో మునిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కోసం రైతు రుణమాఫీ చేయాలన్న ఆలోచనతోని ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక్క కలం పొడితో 72,000 శ్రీపాదరావు గారు వారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఈ ప్రాంత ప్రజలకు 3వ తరం సేవలు అందిస్తున్న మీ అభిమాన నాయకుడు, నా మిత్రుడు, మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన రైతు భరోసా 2వ విడుదల కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఈరోజు మంతని శాసనసభ నియోజకవర్గంలో 40 లక్షల పైగా రైతులకు ఈ నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు పెద్దలు సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, అడ్లూరు లక్ష్మణ్ గారిని, సోదరి మణి ములుగు సీతక్క గారిని, అదేవిధంగా మిత్రులు కార్మిక శాఖ మంత్రివర్యులు కాకా వెంకట స్వామి గారి వారసులు వివేక్ వెంకట స్వామి గారిని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రాజ్య సభ్యులైన వేం నరేందర్ రెడ్డి గారిని, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ మిత్రులు గడ్డం వంశీకృష్ణ గారిని, అదేవిధంగా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనాడు అధికారంలో పార్టీని తీసుకొచ్చే సమయంలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కార్యదీక్షతో పనులు నిర్వహించిన మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, అదేవిధంగా శాసనసభ విప్పులు ఆది శ్రీనివాస్ గారిని, విజయ్ రమణారావు గారిని, గండ్ర సత్యనారాయణరావు గారిని, రాజ్ ఠాకూర్ గారిని, డాక్టర్ సంజయ్ గారిని, నాయని రాజేందర్ రెడ్డి గారిని, నాగరాజు గారిని, కవ్వంపల్లి సత్యనారాయణ గారిని, మందుల సామెల్ గారిని, మాధవరెడ్డి గారిని, మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారిని, మేడుపల్లి సత్యం గారిని, ఇంకా ఇతర శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులను, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లను, అదే మీద ఈ ప్రాంతానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రభుత్వ అధికారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున ఎంతో ఆలస్యమైన ముక్కవోని కార్యదీక్షతతో ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా అక్కలు పాల పిట్టల్లాగా దసరా పండుగ నాడు పాల పిట్టలను చూసినంత ఆనందంగా ఉంది. ఈరోజు మా అక్కలందరూ ఆశీర్వదించడానికి ఇంటి దగ్గర ఇంటైన ఆకలి అవుతుందన్నా, అన్నం వండేది ఆలస్యమైన
మా తమ్ముడు మంచి మతలాబుతో వచ్చిండు, మేము ఆశీర్వదించాలి అని ఇంతసేపైనా కూర్చున్న మా అక్కలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా యువ మిత్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మనం ఆలోచన చెయ్యాలి. ఈ దేశానికి వెన్నెముకనే రైతులు. ఆ రైతు వెన్నెముక, ఆ రైతు నిటారుగా నిలబడాలి. ఈ దేశానికి వెన్నెముక రైతు అయినప్పుడు ఆ రైతును ఆదుకొని నిటారుగా నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, మన ప్రజా ప్రభుత్వం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రైతు సంక్షేమం అనేది నినాదము కాదు, అది కాంగ్రెస్ పార్టీ విధానం. ఆనాడు రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులను బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి వరకు పెద్ద పెద్ద నదుల మీద ప్రాజెక్టులను కట్టి రైతులకు సాగునీరు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చరిత్ర పుటలలో ఒక్కసారి చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నా. మిత్రులారా, ఆనాడు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక దళారుల చేతుల్లో దోపిడీకి గురవుతుంటే రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలి, ఆ రైతులను ఆదుకోవాలి, రైతుల ఆత్మ గౌరవం నిలబెట్టాలని ఈ దేశంలోనే మొదటిసారి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తీసుకొచ్చింది ఈనాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మిత్రులారా, రైతులు పండించిన పంటను కొనడమే కాదు, పండించిన పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ రోజు దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా ఈ దేశంలోనే రానిచ్చింది ఏదైనా రాష్ట్రం ఉందంటే తెలంగాణ రాష్ట్రం ఉందని నేను చెప్పదలుచుకున్న. మిత్రులారా, ఆనాడు కరెంటు లేక, కరెంటు ఉన్న రైతుల మీద కేసులు కట్టి కరెంటు బిల్లుల కోసం పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోతున్న మోటార్లు కష్టాలలో ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ఈ రైతాంగ కష్టాన్ని కన్నీళ్లను తూర్చడానికి దేశంలోనే మొదటిసారి ఉచిత కరెంట్ అనే గొప్ప పథకాన్ని తీసుకొస్తే ఈ రోజు భారతదేశంలో ఉన్న 100 కోట్ల రైతులకు వివిధ రాష్ట్రాలలో ఉచిత కరెంట్ వస్తుందంటే ఆనాడు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు 100 కోట్ల రైతులకు ఉచిత కరెంట్ అందుతుంది. ఆ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఒకసారి ఆలోచన చేయండి. మిత్రులారా, ఉచిత కరెంటే కావచ్చు, కనీస మద్దతు ధరే కావచ్చు, 500 రూపాయల బోనసే కాదు, అప్పుల్లో మునిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కోసం రైతు రుణమాఫీ చేయాలన్న ఆలోచనతోని ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక్క కలం పొడితో 72,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి దేశం మొత్తం మీద రైతులను రుణ విముక్తులు చేసిన చరిత్ర ఆనాటిదైతే ఈనాటి ప్రజా పాలనలో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఆనాడు నేను సమ్మక్క సారలమ్మ సాక్షిగా ములుగు నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలు పెడితే మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు బోధు శాసనసభ నియోజకవర్గం ఆదిలాబాదులో నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మాటిచ్చి నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసిన చరిత్ర ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు దేశానికే మనం ఆదర్శంగా నిలబడ్డాం. మిత్రులారా, ఇవాళ ఆనాడు